ప్రభువునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అందరికీ వందనాలు. ప్రార్థనా టీవీ ప్రేక్షకులకు మరొకసారి శుభాభివందనములు. ప్రార్థనా టీవీ వారు కల్పించిన ఈ సదవకాశాన్ని బట్టి ఎంతగానో సంతోషిస్తున్నాను. దేవుడు ప్రార్థనా టీవీని దీవించి ఇంకా అభివృద్ధిపరిచి ఇంకా విస్తరింపజేయునుగాక. దేవుని సన్నిధానములో ప్రియులారా, ఈరోజు మన ధ్యానము నిమిత్తమై పార్ట్ 2 వాక్యానుసారంగా ఎవరెవరు ఏ విధంగా ప్రార్థన చేయాలి అన్న విషయంలో ఈ యొక్క ప్రార్థన టీవీ తరపున మరొకసారి వందనాలు చెల్లిస్తూ, వాక్యానుసారముగా ఎవరెవరు ఏ విధంగా ప్రార్థన చేయాలనేటువంటిది భాగం, రెండవ భాగము గురించి మళ్ళీ మనం తెలుసుకుందాం. దేవుని స్తోత్రం. మొదటి భాగంలో భర్త ఏమని ప్రార్థించాలో చెప్పినాం. దేవా, నేను నా భార్యను మీరు సంఘాన్ని ప్రేమించినట్టుగా, నేను నా సొంత శరీరాన్ని ప్రేమించినట్టుగా నా భార్యను ప్రేమించడానికి సహాయం చేయమని చెప్పినాం. రెండవదిగా భార్య ఏమని ప్రార్థించాలి అంటే, ఎఫెసీ 5వ అధ్యాయం 2 నుంచి 2, 23, 24 వచనాల ప్రకారము, ప్రభువా, నేను నా భర్తకు అన్ని విషయములలో విధేయత లోబడి ఉండడానికి సహాయం చేయి. సంఘమునకు శిరస్సు మీరు, అలాగే నా శిరస్సు నా భర్త కనుక నా భర్తకు నేను అన్ని విషయములలో విధేయత చూపిన వాడని, లోబడి ఉండడానికి సహాయం చేయి ప్రభువా అని ప్రార్థన చేయాలి. తల్లిదండ్రులు ఏ విధంగా ప్రార్థించాలి అని అంటే, ఎఫెసీ 6వ అధ్యాయం 4వ వచనం ప్రకారము, ప్రభువా, మా పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలో, ప్రభు యొక్క బోధలో పెంచడానికి, నీ బోధలో నీ శిక్షలో పెంచడానికి మాకు సహాయం అని చేయమని చెప్పాలి. ఒక్కసారి చెప్పి మానుకోవడం కాదు, ఒక్కసారి ఉల్లి దెబ్బేస్తే ఏ రాయి కూడా శిల్పం కాదు. అలాగే ఒక్కసారి చెప్పి వదిలిపెడితే ఏ వ్యక్తి కూడా ఒక శిల్పమైన ఒక మంచి వ్యక్తిగా తయారు కాలేడు. వాళ్ళ జీవిత దినాలన్నీ, మనం బ్రతికినన్ని దినాలు, తల్లిదండ్రులు బ్రతికినన్ని దినాలు పిల్లలకు నేర్పిస్తూనే ఉండాలి. నేర్చుకుంటే మార్చుకుంటారు, మార్చుకుంటే మాదిరిగా ఉంటారు, మాదిరిగా ఉంటేనే మనల్ని చూసి ఇంకొకరు మారుతారు. అది మనం చేయవలసిన పరిస్థితి. కనుక తల్లిదండ్రులు ఆ విధంగా ప్రార్థించాలి. 4వదిగా తల్లిదండ్రుల కొరకే కాదు, పిల్లలు కూడా తల్లిదండ్రుల కొరకు ఈ విధంగా ప్రార్థించాలి. ఎఫెసీ 6వ అధ్యాయము 1-3 వచనాలు, పిల్లలారా, మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, మీ తల్లిని సన్మానించుడి, మీరు భూమి మీద దీర్ఘాయుష్మంతున్నట్లు మీ తల్లిని తండ్రిని విధేయులయుండుడి అని అన్నాడు. కనుక ప్రభువా, మా తల్లిదండ్రులకు మేము విధేయత చూపడానికి సహాయం చేయమని ప్రతి పిల్లలు, నేను కూడా మా తల్లికి ఒక కుమారుని ఇప్పటి వరకు ఈ వయసులో కూడా, కానీ చిన్నపిల్లలని కాదు, ఎంత వయసులో వచ్చినా పిల్లలు తల్లిదండ్రులకు పిల్లలే. కనుక పిల్లలు మా తల్లిదండ్రులకు విధేయత చూపడానికి సహాయం చేయి. తల్లిదండ్రులని భూమి మీద దీర్ఘాయుష్మంతులు కావాలంటే తల్లిదండ్రులకు విధేయత చూపడానికి సహాయం చేయి. ప్రతి కోడలు డాటర్ ఇల్లా అంటే ఒక కూతురి, ఆమె కూడా ఒక డాటర్, ఆమె కూడా అత్తమామలకు కూతురే. ప్రభువా, అత్తమామలు నా తల్లిదండ్రులు, వారికి నేను విధేయత చూపడానికి సహాయం చేయమని అడగాలి. డాటర్ సన్నిల్లా అంటే ప్రియులారా, ఒక అల్లుడు ఒక ఇంటికి కుమారుడే. ఆ అత్తమామలను అల్లుడు తన సొంత తల్లిదండ్రుల వలె వాళ్ళకు విధేయత చూపాలి. అలాగే పిల్లలు తల్లిదండ్రులకు విధేయత చూపడానికి సహాయం చేయి. మేము భూమి మీద దీర్ఘాయుష్మంతులు కావాలంటే, మేము వర్ధిల్లాలంటే నీ ఆజ్ఞల్లో మొదటిది ఇది, వాగ్దానంతో కూడిన ఆజ్ఞలో మొదటిది ఆజ్ఞ. లోబడితే లోబడు, లేకపోతే లేదు. విధేయత చూపితే చూపించు, లేకపోతే లేదని కాదు. ప్రతి ఒక్కరు కూడా విధేయత చూపించాలని మనము పార్ట్ 1లో తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు పార్ట్ 2 వాక్యానుసారంగా ఎవరెవరు ఏ విధంగా ప్రార్థన చేయాలనేటువంటిది వాక్యానుసారమైనటువంటి ప్రార్థనలో ఒకటి. పార్ట్ 2లో ఒకటి, ఏ విధంగా ప్రార్థించాలి, యజమానులు ఏ విధంగా ప్రార్థించాలి. ఒకటి, యజమానులు ఏ విధంగా ప్రార్థించాలి అంటే ఓనరు ఏ విధంగా ప్రార్థించాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం, యజమానులారా, పరలోకములో మీకును యజమానుడున్నాడని ఎరిగి న్యాయమైనదియు ధర్మానుసారమైనదియు అయినది మీ దాసుల ఎడల చేయుడి. యజమానులారా, పరలోకములో మీకును యజమానుడున్నాడని ఎరిగి న్యాయమైనదియు ధర్మానుసారమైనదియు మీ దాసుల ఎడల చేయుడి అని మాట దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఓనర్లు, యజమానులు, తర్వాత యజమానులైన వారు, ఓనర్సు, ఒక మేస్త్రి తన కింది వారి కొరకు ఏ విధంగా ప్రార్థన చేయాలంటే, ప్రభువా, న్యాయమైనది ధర్మానుసారమైనది నా దాసులెడల
చేయుటకు నాకు సహాయం చేయండి. న్యాయమైనది, ధర్మానుసారమైనది నేను నా దాసులెడల చేయడానికి సహాయం చేయమని యజమానులు ప్రార్థన చేయాలి. నేను వాళ్ళ ఎడల న్యాయం చేయడానికి ధర్మానుసారంగా మీరు కోరినట్లుగా ఒక యజమానుడు ఏ విధంగా ఉండమని మీరు కోరినారో, పరలోకమందు నా యజమానుడు ఉన్నావు, నీవు నా ఎడల న్యాయమే చేసినావు, ధర్మానుసారం చేస్తున్నావు. నేను కూడా నా కింది వారి ఎడల, నా దాసుడి ఎడల, నా వర్కర్స్ ఎడల, నా కింది వారి ఎడల నేను న్యాయమైనది చేయడానికి, ధర్మానుసారమైనది చేయడానికి సహాయం చేయమని ప్రార్థించాలి. ప్రతి పాస్టరు ఓ సంఘానికి యజమానుడు. ప్రతి పాస్టరమ్మ తమ సంఘానికి యజమానులు. వాళ్ళు యజమానులైన వారు పిల్లల గురు, ప్రభువా మా విశ్వాసుల ఎడల మేము న్యాయమైనది చేయడానికి, ధర్మానుసారమైనది వారికి మేము చేయడానికి సహాయం చేయమని దైవజనురాలు ప్రార్థన చేయాలి. అలాగే ఒక మేస్త్రి, ఒక యజమానుడు, ఒక ఫ్యాక్టరీ ఓనరు, అలాగనే తాపి మేస్త్రి, ఎవరైనా తన కింద ఒక నలుగురు పనులు ఉంటే వాళ్ళకి ఇతడు మేస్త్రి నా యజమానుడే. అందును బట్టి యజమానులైన మనం ఏ విధంగా ప్రార్థించాలి, దైవ సేవకులమైన మనం ఏ విధంగా ప్రార్థించాలి అంటే, దేవా నా సంఘములో ఉన్నటువంటి బిడలేడల, ఆత్మీయ బిడలేడల, నాయన విశ్వాసుడల, ఒక సేవకునిగా, ఒక దైవజనునిగా, ఒక నాయకునిగా, ఒక అధ్యక్షునిగా నేను నా యొక్క విశ్వాసులెడల, నాయన నీ బిడలేడల నేను న్యాయమైనది చేయడానికి, ధర్మానుసారమైనది వారిడల చేయడానికి నాకు సహాయం చేయమని మనము దేవునికి ప్రార్థన చేయాలి. ఇలాంటి ప్రార్థన ఎంతో దేవుడు సంతోషపడతాడు. కనుక ప్రియులారా, యజమానులైన వారందరూ కూడా తమ కింది వారి ఎడల న్యాయమైనది చేయాలి, ధర్మానుసారమైనది చేయాలి. ఒక ఇంట్లో పని మనిషిగా ఒక ఆమె వచ్చింది. ఆ పని మనిషికి నువ్వు యజమానురాలు. ఆ పని మనిషికి ఎడల నువ్వు ఎంత పనింబడి పని చెప్పి ఆమెను టిఫిన్ పెట్టకుండా, గ్లాస్ మంచినీళ్ళు లేకుండా, ప్రేమతో టీ ఇవ్వకుండా, ఏమి ఇవ్వకుండా ఆమెను అల్లాడిస్తూ నువ్వు ఒక పని చేయడానికి నీకు అలసట వస్తుంది. మరి ఆమెతో అన్ని పనులు చేయించుకొని ఏం పెట్టకుండా పంపిస్తే అది న్యాయమేనంటారా? అది న్యాయమేనంటారా? నీ ఇంట్లో పని మనిషిని పీడించుకొని ఆమెతో పని చేయించుకొని ఆమెకు ఏమి ఇవ్వకుండా, సరైన జీతం ఇవ్వకుండా, న్యాయమైనటువంటి ధర్మానుసారమైన ఒప్పుకున్నది ఇవ్వకుండా, ధర్మం నువ్వు తినేటప్పుడు కొంతమందికి పెట్టడం, న్యాయం ఒప్పుకున్న పనిని ఆమెను కూడా ఒక తోటి సహోదరిగా చూడడం, ఇది దేవుడు చూస్తున్నాడు. కనుక పనికత్తెల ఎడలు మీరు ఎలాగున్నారు, విశ్వాసుల ఎడలు ఎలాగున్నారు, మీ వర్కర్స్ ఎడలు ఎలాగున్నారు, ఏ విధంగా ఉన్నారో ఒకసారి ఈ వచనాన్ని చదివి, ఈ వచనం ఏం చెప్తుందండి మనకు, యజమానులారా పరలోకములు మీకును యజమానుడు ఉన్నాడని ఎరిగి న్యాయమైనదియు ధర్మానుసారమైనదియు మీ దాసులెడల చేయుడి. కనుక ప్రతి యజమానుడు, ప్రతి యజమానురాలు, ప్రతి పాస్టరమ్మ, ప్రతి తాపి మేస్త్రి, ఇంట్లో పని చేసుకుంటున్నటువంటి ఆ యొక్క పని మనుషులతో పని చేయించుకుంటున్న ఒక ఇల్లాలు, ఒక యజమానురాలు, ఆమె ఎడల న్యాయమైనది చేయాలని, ఆమె ఎడల ధర్మానుసారమైనది చేయాలని దేవుడు సెలవిస్తున్నాడు. ఆమె కూలి ఆమెకి ఇవ్వాలి. ఆమెకు చేయవలసిన జీతం ఇస్తాను క్రమంగా నెల చేయించుకొని ఆ యొక్క 30వ తేదీ లోపలనే వాళ్ళకి, లేక 1వ తేదీ లోపలనే వాళ్ళ జీతం వాళ్ళకి ఇవ్వాలి. ఎవరిడలు ఏ విధంగా నడుచుకోవాలనో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కనుక దేవా, ఒక యజమానిగా నన్ను పెట్టినందుకు స్తోత్రం, నాకును పైనను యజమానుగా ఉన్నావు, నీకు వందనాలు. నా ఎడలను న్యాయమైనది ధర్మానుసారమైనది చేసినావు. నేను కూడా నా క్రింది వారిడల నేను న్యాయమైనది ధర్మానుసారమైనది చేయడానికి సహాయం చేయు దేవా అని చెప్పి దేవునికి మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. ప్రియులారా, అలాగే చేయడానికి దేవుడు సహాయం చేయనుగాక. తర్వాత రెండవది, దాసులు ఏ విధంగా ప్రార్థన చేయాలి, వాక్యానుసారంగా వర్కర్సు, పని మనిషి, విశ్వాసులు ఏ విధంగా ప్రార్థన చేయాలనో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథములో నుండి లేఖనం ఇలా వ్రాయబడి ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం. దాసులారా, యథార్థమైన హృదయము గలవారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండుడి. దాసులారా, యథార్థమైన హృదయం గలవారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండుడి. అది దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఇక్కడ మనం ఈ వచనాన్ని బట్టి ఏ విధంగా ప్రార్థించాలి? ప్రభువా, నాకు యజమానులైన వారికి విధేయత చూపుటకు సహాయం చేయండి. ఎలాగా? ప్రభువా యథార్థమైన హృదయం గలవాడనై భయముతో వణుకుతో క్రీస్తునకు వలె శరీర విషయమై మా యజమానులైన వారికి నేను విధేయత చూపడానికి సహాయం చేయి.
ప్రభువా, దేవా, యథార్థ మనుషులు ఉన్నప్పుడు ఒక విధంగా, మనుషులు లేనప్పుడు ఒక విధంగా పని చేయకుండా, నీవు ఇంట్లో పని మనిషివైతే లేక ఒక యజమాని దగ్గరికి నువ్వు వర్కర్గా వెళ్తున్నట్లయితే మనుషులు చూసినప్పుడు ఒక విధంగా చేయడం, మనుషులు లేనప్పుడు ఒక విధంగా ఉండడం కాకుండా, ప్రభువా, నేను నా యజమానులైన వారికి యథార్థమైన హృదయముతో ఉండడానికి సహాయం చేయి. యథార్థమైన హృదయం గలవాడనై భయముతో వణుకుతో కళ్ళు లావు పెట్టి చూడము, వాళ్ళకు మాట అంటే ఎదిరించడము, ఏం ఇది కాకపోతే మాకు ఏదో దొరుకుతుంది అని బెదిరించడము కాకుండా భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలె శరీరమును గూర్చి మీ యజమానులైన వారికి విధేయులై ఉండుడి. ఎంత చక్కని మాట ప్రభు చెప్పినాడు. దేవా, నా యజమానులైన వారికి యథార్థమైన హృదయం గలవాడనై నేను ఎదిరించక బెదిరించక భయముతో వణుకుతో నా యజమానులైన వారికి నేను విధేయత చూపడానికి సహాయం చేయమని ప్రతి దాసురాలు ప్రార్థన చేయాలి. దైవ సేవకుల వల్ల ఈ యొక్క మినిస్టర్ నాయకులకు ఆ విధంగా విధేయత చూపాలి. విశ్వాసులు కూడా మా దైవ సేవకుడు ఒక మాట గద్దించినప్పుడు నాకే చెప్పినాడు ఈ మాటను నేను ఎదిరించక, ముఖమును నేను పెద్దదిగా కళ్ళు పెద్ద పెట్టి చూడకుండా, వాళ్ళ మీద నేను మనసు నొప్పించుకోకుండా, ప్రభువా సహాయం చేయి. ఇదిగో నా యజమానుడైనటువంటి దైవజనుడికి, నా యజమానుడైన దైవ సేవకురాలకు నేను లోబడి విధేయత చూపి నేను యథార్థమైన హృదయంతో నేను భయముతో వణుకుతూ ఉండడానికి సహాయం చేయి. అలాగే మా యజమానుడైనటువంటి మేస్త్రికి నేను భయముతో వణుకుతుండడానికి సహాయం చేయి. నా యజమానురాలైనటువంటి ఇల్లాలు, నేను ఇంట్లో పని మనిషిగా ఉన్నాను, యథార్థమైన హృదయంతో అదరక ఉండడానికి సహాయం చేయమని, ప్రభువా, నేను వణుకుతో భయముతో నేను అక్కడ పనిచేయడానికి సహాయం చేయమని మనం దేవునికి ప్రార్థన చేయాలి. మరి అలాగా చేయడానికి దేవుడు నీకు నాకు సహాయము చేయనుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో ఇంకొక మాట కూడా మనం ప్రార్థన చేద్దాం. ఇప్పుడు మూడవదిగా, నీవు నేను వర్ధిల్లాలంటే, మనందరం వర్ధిల్లాలంటే ఏం చేయాలి? నువ్వు ఎందుకు వర్ధిల్లలేకపోతున్నావు? నువ్వు దేవుని నమ్ముకున్నావు, పని చేసుకుంటున్నావు, కానీ ఎందుకు వర్ధిల్లలేకపోతున్నావో చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో మనము మనందరము ఏ విధంగా వర్ధిల్లాలంటే మనం ఏ విధంగా ప్రార్థన చేయాలి. ఒక వర్కర్ కానీ, ఓనర్ కానీ, తల్లిదండ్రులు కానీ, పిల్లలు కానీ, తర్వాత భర్త కానీ, భార్య కానీ, నీ పనిలో నువ్వు రాణించాలన్నా వర్ధిల్లాలంటే ఏం చేయాలి? దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కీర్తన గ్రంథము 122వ కీర్తన 6వ వచనం. పరిశుద్ధ గ్రంథములో కీర్తన గ్రంథము 122వ కీర్తన 6వ వచనం. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థించువారు వర్ధిల్లుదురు అని దేవుని వాక్యంలో రాయబడింది. ప్రియులారా, నీవు నేను మనమందరం వర్ధిల్లాలంటే ఏం చేయాలనో దేవుడు సెలవిస్తున్నాడు. ఏమని ప్రార్థించాలి? ప్రభువా, యెరూషలేము అన్ని విషయములలో క్షేమాభివృద్ధి పొందుటకు సహాయం చేయండి. యెరూషలేము తండ్రి అన్ని విషయములలో క్షేమాభివృద్ధి పొందడానికి సహాయము చేయండి అని నువ్వు ప్రార్థన చేస్తే, ఆ యొక్క యెరూషలేమును ప్రేమించును ప్రార్థన చేస్తే వర్ధిల్లుతావు అని లేఖనం చెప్తుంది. కనుక నీవు నేను వర్ధిల్లాలంటే దేవుడు చెప్పింది చేయాలి. యెరూషలేము కొరకు ప్రార్థన చేయండి. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయండి. యెరూషలేము అనగా మన ఊరిలో ఉన్న మన సంఘం, నీ స్థానిక సంఘమే నీకు యెరూషలేము. యెరూషలేము నీ స్థానిక సంఘం. నీ స్థానిక సంఘమే నీకు యెరూషలేము గనక యెరూషలేమైన నీ సంఘము కొరకు నువ్వు ప్రార్థన చేయలేమని, ప్రభువా, సంఘము క్షేమంగా ఉండడానికి సహాయం చేయి, సంఘం అభివృద్ధి పొందడానికి సహాయం చేయి. దైవ సేవకులు, సంఘం అంటే దైవ సేవకులు, పాస్టర్మ, విశ్వాసులు, చిన్నలు, పెద్దలు, వృద్ధులు, తర్వాత సండే స్కూల్ పిల్లలు, యవనస్తులు అందరూ కూడా ప్రభువా, సండే స్కూలు క్షేమాభివృద్ధి పొందడానికి సహాయం చేయి. యవనస్తుల కూటము క్షేమాభివృద్ధి పొందడానికి సహాయం చేయి నాయనా. పురుషుల కూటము క్షేమాభివృద్ధి పొందడానికి, స్త్రీల కూటము క్షేమాభివృద్ధి పొందడానికి, నాయన సండే స్కూల్ అభివృద్ధి పొందడానికి, సంఘము క్షేమాభివృద్ధి పొందడానికి, ఎవరి ధర్మం వాళ్ళు నడపడానికి, నాయన సంఘము క్షేమంగా ఉండడానికి సహాయం చేయి. సంఘములో ఆరోగ్యం లేదు, కొంతమందికి ఆరోగ్యము దయచేయి. కొంతమందికి సంతానము లేదు, సంతానము దయచేయి. కొంతమంది వివాహం కావాలి, వివాహ విషయాలు సహాయం చేయి నాయన. కొంతమంది ఉద్యోగం లేదు, ఉద్యోగం సహాయం చేయి. కొంతమందికి నాయన గర్భవతులు ఉన్నారు, తండ్రి గర్భవతులకు నాయన సుగమని కానుపు దయచేయి. ప్రసవించిన తల్లి బిడ్డకు క్షేమం దయచేయి. సంఘ కాపులను దీవించు నాయన. వాళ్ళు ఎక్కడ వెళుతున్న వారి కాపుదల దయచేయి. నీ దాసురాల అవసరాలు తీర్చండి. వారు చక్కగా వాక్యం సిద్ధపడడానికి నాయన వారి కృప చూపు నాయన. దేవా,
నీవు తండ్రి నీ కొరకు వాళ్ళు తండ్రి ఎతికి కనిపెట్టి ప్రార్థించడానికి సహాయం చేయి. దైవజనులకు క్షేమం, ఆరోగ్యం, ఆశీర్వాదం, దేహపరంగా దేహానికి ఆరోగ్యం, మనసుకు నెమ్మది, ఇంటికి ఆశీర్వాదం, సమస్యల పరిష్కారం కలగజేసి సంఘము క్షేమాభివృద్ధి కొరకు మనం ప్రార్థన చేస్తే ఈ విధంగా దేవుడు నిన్ను అభివృద్ధి పరుసు వర్ధిల్లుతారు. యెరూషలేమును ప్రేమించువారు వర్ధిల్లుదురని దేవుడు సెలవిచ్చినాడు. ప్రియులారా, మరి యెరూషలేమంటి సంఘాన్ని నువ్వు ప్రేమిస్తే వర్ధిల్లుతావని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియులారా, మనందరం కూడా వర్ధిల్లాలంటే ఏం చేయాలి? దేవుణ్ణి ప్రేమించాలి, సంఘాన్ని ప్రేమించాలి. సంఘాన్ని ఎంతగా ప్రేమిస్తామో సంఘమును క్షేమం కొరకు ప్రార్థన చేస్తే, సంఘాన్ని ప్రేమించి సంఘ క్షేమం కొరకు ప్రార్థన చేస్తే మనం వర్ధిల్లుతాము. చాలాసార్లు విశ్వాసులు వర్ధిల్లకపోవడానికి సంఘాన్ని ప్రేమించకపోవడం, సంఘ కూడికలు ప్రేమించకపోవడం, సంఘ సేవకులను ప్రేమించకపోవడం. వీళ్ళ చాలామంది దేవుని నమ్ముకొని కూడా వర్ధిల్లలేకపోతున్నారు. మనం వర్ధిల్లలేకపోవడానికి మరణమే కారణము. మనం వర్ధిల్లకపోవడానికి మన సరైన ప్రవర్తన లేకపోవడం, వర్ధిల్లకపోవడానికి సంఘంలో జరిగే కూడికలకు రాకపోవడం, వర్ధిల్లకపోవడానికి సేవకులను ప్రేమించకపోవడం, వర్ధిల్లకపోవడానికి సంఘ పెద్దలను, బాధ్యులను, సహోదరి సహోదరులను ప్రేమించడం, అసూయ, ద్వేషము, మనం చేసే వాళ్ళని చేయనీయం, మనం బాగుపడిన పానీయం, తర్వాత మనం పాడే వాళ్ళని పాడనీయం, మనం ప్రార్థన చేసేవాళ్ళని చేయనీయం, తర్వాత మన వాక్యం చదివే వాళ్ళని గురించి అనుకుంటాం, మన నాయకత్వం గురించి నాయకత్వం వహించిన వాళ్ళను మనం వేరే విధంగా చూడం. ఈ విధంగా చేస్తే ఎట్లా వర్ధిల్లుతావు? సంఘమును ప్రేమించువారు సంఘము కొరకు సంఘ క్షేమాభివృద్ధి కొరకై ప్రార్థన చేయవారు వర్ధిల్లుదురు. నీవు నేను మనమందరం వర్ధిల్లాలంటే సంఘము కొరకు మనం ప్రార్థించాలి. ప్రియులారా, నేను విశ్వాసిగా ఉన్న దినాల్లో ప్రభుత్వాలు ఇప్పటికి కూడా సంఘమును ఎక్కువ ప్రేమించేవాడిని, సంఘాన్ని ప్రేమించి అన్ని కూడికలకు వెళ్ళేవాడిని, సంఘాన్ని ప్రేమించి సంఘములో కసురుడ్చేవాడిని, ఆ సంఘమును ప్రేమించి బల్లను సిద్ధపరిచి ఆ యొక్క టేబుల్ అంతా కూడా సిద్ధపరిచేవాడిని, పెట్రమాక్సలైటు చక్కగా శుభ్రం చేసేవాడిని. దేవుని సేవకుల కుటుంబాలకు వెళ్ళి ఆ కుటుంబాల్లో వారి మందిరంలో నేను 2 సంవత్సరాలు ఇంటిమేట్ చేస్తున్న మందిరంలోనే ఉన్నాను. దైవ సేవకులు పనుకున్న పరుపులు కూడా మంచాలు ఎత్తేసి పరుపులు తీసేసి, తర్వాత నీళ్లు కొట్టి బాణులకు అంతా పోసి, తర్వాత ఇంట్లో అన్ని వేసేసి కసులు చేసి అన్నీ కూడా శుభ్రం చేసేవాడిని. మందిరం ఎప్పుడు శుభ్రంగా ఉంచేవాడిని. మందిరానికి వచ్చిన వాళ్ళను ప్రేమించేవాడిని. వాళ్ళకు వస్తానికి నీళ్ళు ఇవ్వడం, తర్వాత వస్తానికి భోజనం అయితే ప్రార్థన అయిన వెంటనే అందరికి కూడా తర్వాత కసులు చేసి బంతిసాపులు వేసేసి వాళ్ళకు యొక్క ప్లేట్లు పెట్టి, గ్లాసులు పెట్టి, భోజనం పెట్టి చక్కగా వాళ్ళకు అన్ని విషయాలు చూస్తూ ఉంటే, నాయనా పేతురయ్యా, సంఘాన్ని ఇంతగా ప్రేమిస్తున్నావు, వచ్చిన మమ్మల్ని ఇంతగా ప్రేమిస్తున్నావు, సంఘం క్షేమ కొరకు పాటుపడుతున్నావు, దేవుడు నేను వర్ధిల్లజేదు నాయన అని చెప్పి విశ్వాసులు సేవకులందరూ ఆశీర్వదించినారు. ఒక దినం మా నాయన జీతానికి ఉండి మామను పెళ్లి చేసుకున్నాడు. ఒక జీతగాని పుట్టిన వాళ్ళు ఎంత పాలగలుగుతారు? మేము ఇంత బలహీనంగా ఉన్నటువంటి నన్ను దేవుడు ఎంతగానో ప్రేమించి వర్ధిల్ల చేయడానికి ఈరోజు పేతురన్న అంటే ప్రొద్దుటూరులో తెలియని వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఒక ఆయన అంటాడు, అన్న మీరు తెలియకుండా ఉన్నారంటే వాడు క్రైస్తవుడే కాదన్నా అని. అంటే ఆ విధంగా ఆ స్థాయికి తీసుకెళ్ళినాడు అంటే కారణము ప్రియులారా, ప్రభుత్వంలో సంఘాన్ని ప్రేమించడం ద్వారా, ఇంట్లో ఒక నాయకునిగా, సంఘంలో నాయకునిగా, ప్రభుత్వంలో దేవుని పరిశుద్ధ సన్నిధిలో పాస్టర్ ఫెలోషిప్లో ప్రెసిడెంట్గా, అలాగని మన్నా మినిస్ట్రీలో ఒక నాయకత్వంలో ఈ విధంగా ఉండడం కారణం ఏంటంటే దేవుని సంఘాన్ని ప్రేమించినాను. దేవుని సంఘము క్షేమ కొరకై ఇప్పటికి కూడా సార్వత్రిక సంఘం, ప్రతి సంఘము క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థన చేస్తాం. దేవుని బిడ్డలారు బైబిల్ చెప్తుంది, దేవా నేను సంఘాన్ని ప్రేమించి సంఘం క్షేమ కొరకు ప్రార్థన చేస్తే నేను వర్ధిల్లుతానని చెప్పినావు గనక నేను వర్ధిల్లడానికి ఇదే కారణం దేవా, నా జీవితాన్ని వర్ధిల్ల చేయమని మనం అడిగితే దేవుడు అద్భుతంగా దేవుడు మన సహాయం చేస్తాడు. తర్వాత ఒకటి, నీవు నీ యొక్క యజమానివైతే నీ దాసుడెడల ప్రభు న్యాయమన్నది ధర్మానుసరణ చేయడానికి సాయం చేయమని ప్రార్థించాలి. రెండవది, నీవు దాసునివైతే ప్రభువా నేను యథార్థ హృదయముతో, నేను భయముతో వణుకుతో నా యజమానుడలా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థించాలి. మూడవది, నువ్వు వర్ధిల్లాలంటే సంఘాన్ని ప్రేమించి సంఘ క్షేమం కొరకు ప్రార్థించి, సంఘంలో ఎవరైనా రాకపోతే వాళ్ళని ప్రేమతో తీసుకురావడం, ఎవరైనా మా ఆదివారం రాకపోతే ఎందుకు రాలేక ఈరోజు అని పెళ్ళి పరామర్శించడం, ఎవరైనా ఆరోగ్యం పోలిపోతే వాళ్ళని దర్శించి ప్రేమతో ప్రార్థన చేసి వాళ్ళని హాస్పిటల్కి తీసుకురావడం, ఇదంతా సంఘమును ఎవరైతే ప్రేమిస్తారో ప్రభువా నేను నిన్ను ప్రేమించి సంఘ క్షేమాభివృద్ధికి పాటుపడడానికి సాయం చేయమని అడిగితే దేవుడు నేను వర్ధిల్ల చేస్తాడు. నాలుగవది మనం గమనించినట్లయితే యోహాను రాసిన పత్రికలో మనం చూసినట్లయితే 3వ పత్రిక 2వ వచనం, 3వ పత్రిక 2వ వచనంలో దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది, ప్రియుడా
నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. సౌఖ్యంగా ఉండవలని ప్రార్థించుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, నీవు అన్ని విషయాలు వర్ధిల్లాలంటే సంఘాన్ని ప్రేమించాలి. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించుచున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం. నేను ఆ విధంగా ప్రార్థిస్తే అద్భుతంగా దేవుడు సహాయం చేస్తాడు. కనుక వర్ధిల్లుతాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనములో దేవుని వాక్యం ఇలా వ్రాయబడింది. 4వది 6వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ప్రియులారా, మనకు అన్ని అనుగ్రహించబడాలంటే, అంటే ప్రతి అవసరం తీర్చబడాలంటే మనము దేవుని రాజ్యమును దేవుని నీతిని వెతకాలి. దేవుని రాజ్యం భూమి మీదకి, దేవా ఇదిగో నేను రక్షించబడినాను, నా ఇంట్లో వాళ్ళు రక్షించబడాలి, వీధి వాళ్ళు రక్షించబడాలి, ఊరు వాళ్ళు రక్షించబడాలి, అందరిలో నీ రాజ్యం రావాలి. పరలోకమందున మా తండ్రి నా పరిశుద్ధుడు గాక, నీ రాజ్యం వచ్చును గాక. దేవుని రాజ్యం భూమి మీదకి రావాలంటే ప్రతి ఒక్కరు యేసును దేవునిగా తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరూ, ప్రతి నాలుక యేసునామమును ఒప్పుకోవాలి, ప్రతి మోకాలు వంగాలి. అప్పుడే దేవుని రాజ్యం వస్తుంది. నువ్వు ఉప్పుగా వెలుగుగా ఉండాలి. నువ్వు ఉప్పు ఏం చేస్తుందంటే సప్పందనం పోగొడుతుంది, వెలుగు చీకటిని పారదోలుతుంది. అందును బట్టి నువ్వేం చేయాలంటే ప్రభువా ఇదిగో నీ రాజ్యమును నీ నీతిని మొదట వెతకడానికి సాయించి నీతిగా బ్రతుకుతూ దేవుని రాజ్య స్థాపన కొరకు నువ్వు పాటుపడితే అద్భుతాలు దేవుడు చేస్తాడు. ప్రియులారా, 1 యజమానులు ఏ విధంగా ప్రార్థించాలనో, 2వది దాసులు ఏ విధంగా ప్రార్థించాలనో, 3వది నువ్వు వర్ధిల్లాలంటే ఏ విధంగా ప్రార్థించాలనో, 4వది దేవుని సన్నిధిలో నీవు నీ అవసరాలన్నీ అప్పుడు అవన్నీ నీకు అనుగ్రహించబడాలి. అన్ని అవసరాలు తీర్చబడాలంటే క్రీస్తు యేసునందు మహిమలో ప్రతి అవసరం తీర్చబడుతుంది. నీ అవసరం నా అవసరం తీర్చబడాలంటే మనము దేవుని రాజ్యాన్ని దేవుని నీతిని వెతకాలి. దేవుని మందిర పనులు చూడు, మందిర అవసరతలు చూడు, దేవుని భాగం క్రమంగా మారుమనసు ముందు బాప్తిని తీసుకొని సంఘ క్రమానికి క్రమంగా వెళ్ళి దేవుని బిడవగా దేవుని నీతి జరిగించేవాడుగా ఉండు. దేవుని నీతిని జరిగించు, దేవుని సంకల్పాన్ని జరిగించు. దేవుడు నీ ప్రతి అవసరం తీరుస్తాడు. అవును ప్రియులారా, దేవుని మందిరానికి నేను క్రమంగా ఏమి లేనప్పుడే మందిరానికి క్రమంగా వెళ్ళి మందిర అవసరతలన్నీ, మందిరంలో దేవుని రాజ్యము దేవుని నీతి రావాలి. ప్రతి ఒక్క రక్షణ పొందాలి, ప్రతి ఒక్కరు బాగుపడాలి, అందరూ దేవుని మోకరించాలి, అందరూ యేసును ఒప్పుకోవాలి, దేవుని రాజ్య స్థాపన జరగాలని ఈ రోజు వరకు నేను కోరుకుంటున్నదే. దేవుని రాజ్యమును దేవుని నీతిని వెతుకుతున్నాను. నా ప్రతి అవసరం దేవుడు తీరుస్తున్నాడు. కనుక మీ అందరి అవసరాలు తీర్చబడాలంటే దేవుని రాజ్యస్థాపన జరగాలి, దేవుని రాజ్యస్థాపన జరగాలని ప్రార్థించండి. దేవుడు అద్భుతంగా దేవుడు సాయం చేస్తాను మీకు మనవి చేస్తున్నాను. చివరికి ఒక మాట, యోబు గ్రంథంలో మనం చూసినట్లయితే 42వ అధ్యాయం 10వ వచనములో దేవుని వాక్యం ఇలా వ్రాయబడింది. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అధికముగా యెహోవా అతనికి దయచేశాడు. నీ స్నేహితుల కొరకై ప్రార్థన చేయి, నిన్ను నొప్పించిన వారి కొరకు ప్రార్థన చేయి. వాళ్ళు నిన్ను నొప్పించిండొచ్చు మాటల ద్వారా, నిన్ను హింసించు వారి కొరకు ప్రార్థన చేయమని మత్తయి సువార్తలో యేసు ప్రభు అన్నాడు. నీ శత్రువులను ప్రేమించమన్నాడు. కనుక వాళ్ళు నీ స్నేహితులు, శత్రువులు కాదు. నేను హింసించినారు కొన్ని మాటల ద్వారా, వాళ్ళకు తెలిసింది వాళ్ళు మాట్లాడినారు, అయినప్పటికీ వాళ్ళను క్షమించి వాళ్ళ కోసం ప్రార్థన చేయమని యోబుతో అన్నాడు. నేను చేయను ప్రభా, వాళ్ళు ఎంత నొప్పించినారంటే నా మనసును గాయపరిచినారు, నన్ను బాధ పెట్టినారు ప్రభా, నేను చేయను. అమ్మా పాస్టర్ గారు చెప్తారు, అమ్మా వాళ్ళతో మాట్లాడమ్మా, ఎందుకు అట్లా సమాధానం? నేను మాట్లాడనన్నా, ఎన్నడూ చెప్పు పాస్టరయ్యా, నేను మాట్లాడు వాళ్ళతో అని అంటే నువ్వు 2 ఆశీర్వదించబడలేవు. యోబు 2 పోయిన ఆస్తి అంతా మళ్ళీ తిరిగి 2 ఆశీర్వించబడినాడు. అంటే 2 దీవెన నీవు నేను మనందరం పొందాలి అంటే, సంఘములందరికంటే గొప్ప దీవెన పొందాలంటే అందరికంటే ఎక్కువ అందరితో సమాధానంగా ఉండాలి, అందరికంటే ఎక్కువ ప్రేమించాలి, అందరికంటే ఎక్కువ ప్రార్థన కలిగి ఉండాలి, అందరికంటే ముందు దేవుని మందిరాన్ని రావాలి, అందరికంటే దశమ క్రమంగా తీయాలి, అందరికంటే ఎవరిని చూడకుండా దేవుని వైపు చూస్తూ దేవుడు ఏం చెప్పినాడు దాని ప్రకారం చేస్తే 2 ఆశీర్వాదం పొందుతావు. నువ్వేమని ప్రార్థించాలి ఇప్పుడు? దేవా, యోబు తన స్నేహితుల నిమిత్తమై ప్రార్థించినట్టుగా, తన స్నేహితులు నొప్పించినప్పటికీ వాళ్ళ కోసం ప్రార్థించినట్టుగా నేను కూడా నన్ను నొప్పించిన వారి కోసం నేను ప్రార్థన చేసేదానికి సహాయం చేయి. వాళ్ళని ప్రేమించడానికి, క్షమించడానికి, వాళ్ళని ప్రేమతో చూడడానికి, ఏమీ వాళ్ళలో నేను తప్పు చూడనప్పుడు వాళ్ళని ఏ విధంగా ప్రేమించినాను గతంలో, అలాంటి ప్రేమతో వల్ల వాళ్ళని ప్రేమించడానికి సహాయం చేయమని అడిగితే
దైవజనులు మనసారా దీవిస్తారు. దేవుడు దీవిస్తాడు. నీకున్న దానికంటే రెండంతల ఫలితం పొందుతావని ప్రేమతో నీకు మనవి చేస్తున్నాను. కనుక నా ప్రియమైన చెల్లి, తమ్ముడు, అన్నాక నీవు నేను మనందరం చేయాల్సినది ఏంటంటే, దేవుని స్థలంలో రెండంతల దీవెనను పొందాలంటే దేవుని స్థలంలో నీ స్నేహితులు, నిన్ను హింసించిన వారి కొరకు, నీ భర్త నిన్ను బాధ పెట్టినాడు, ఆయన కోసం ప్రార్థన చేయి. నీ భార్యను సరి చూసుకోలేదా, ఆమె బాధ కలుగుతుందా, ఆమె కోసం ప్రార్థన చేయి. నీ పిల్లలు నిన్ను నొప్పించినారా, పెరిగి పెద్దోళ్ళైన తర్వాత నిన్ను పట్టించుకొని ఉండారా, అయినా వాళ్ళ కోసం ప్రార్థన చేయి. మీ అత్త నిన్ను కొంచెం కఠినంగా మాట్లాడుతుందా, అయినా ఆమె కోసం ప్రార్థన చేయి. నీ కోడలు ఎదురిస్తుందా అయినా ఆమె కోసం ప్రార్థన చేయి. నీ సేవకులు నిన్ను నొప్పించినారు ఎక్కడైనా, అయినా వాళ్ళ కోసం ప్రార్థన చేయి. విశ్వాసులు, సంఘ పెద్దలు ఎవరైనా నిన్ను నొప్పించినారా, అయినా వాళ్ళ కోసం ప్రార్థన చేయి. ఆ విధంగా ప్రార్థన చేయటం ద్వారా దేవుడు రెండంతల ఆశీర్వాదం దేవుడు నీకు ఇస్తాడు. 7,000 గొర్రెలు ఇప్పుడు 14,000 గొర్రెలు, 7,000 ఒంటెలు, 3,000 ఒంటెలు ఇప్పుడు 6,000 ఒంటెలు, 500 కాన్ల ఎద్దులు ఇప్పుడు 1000 కాన్ల ఎద్దులు, అంతమంది 500 గాడిదలు ఇప్పుడు 1000 గాడిదలు, అంతమంది 7 మంది కొడుకులు 3 కుమార్తెలు, వాళ్ళందరూ ప్రభుతో ఉన్నారు. మళ్ళీ 7 మంది కొడుకులు 3 కుమార్తెలు. ఊజు దేశంలో అతని వంటి వారు ఎవరూ లేరు. యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని భయభక్తులు కలిగి చెడుతను విసర్జించి నిత్యము ప్రార్థన చేసేవాడు. అందుకే ఎన్ని పరిస్థితులు ఉన్నా దేవుని వాక్యానికి లోబడినాడు. శరీరం సహకరించలేదు, భార్య సహకరించలేదు, పరిస్థితులన్నీ ప్రతికూలమైన అన్నీ పోయినాయి. అయినప్పటికీ అతడు దేవుని ప్రేమించినాడు. దేవుని ప్రేమించి హింసించిన వారి కొరకు ప్రార్థించినాడు. రెండంతల ఆశీర్వాదం పొందినాడు. నా ప్రియ సోదరుడా, సోదరి, నీవు నేను మనమందరము కూడా రెండంతల ఆశీర్వాదం పొందాలంటే మనము కూడా ప్రార్థన చేద్దాం. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. నా ప్రియమైన సోదరి, సోదరుడా, వాక్యానుసారంగా ఎవరెవరు ఏ విధంగా ప్రార్థించాలి? గతంలో 4 విషయాలు చెప్పినాను. భర్త, నా భార్యను నా సొంత శరీరములే ప్రేమించడానికి సహాయం చేయమని ప్రార్థన. భార్య, ప్రభువా, నీకు సంఘం లోబడినట్టుగా నా భర్తకు నేను అన్ని విషయంలో లోబడడానికి సహాయం చేయి. తల్లిదండ్రులు, ప్రభువా, మా పిల్లలకు కోపం రేపక నీ శిక్షలో, నీ బోధలో పెంచడానికి సహాయం చేయమని ప్రార్థించాలి. పిల్లలు ఏ స్థితిలో ఎదిగినా, నేను కూడా నాకు ఇప్పుడు 60 సంవత్సరాలు, మా అమ్మ ఉంది, ఇంకా మా అమ్మ వస్తే నేను పక్కలో కూర్చుంటాను, ఆమె దగ్గర నేను విధేయత చూపుతాను. ఏరా ఎక్కడ ఇంటికాడికి అప్పక రాలేదు ఈ మధ్య అని అంటే, కొన్ని పనులుండి రాలేదులేమో, వస్తలే అని విధేయత. ప్రభుత్వంలో ఆ విధంగా తల్లిదండ్రులు, పిల్లలు కూడా ఆ విధంగా ఏ విధంగా ప్రార్థన చేయాలో దేవుడు రాసినాడు. భూమి మీద దీర్ఘాయుష్మంతులు కావాలంటే తల్లిదండ్రులకి నేను లోబడడానికి, విధేయత చూపడానికి సాయం చేయమని అడగాలి. ఈరోజు దేవుని పిల్లలంగా మనము యజమానులు ఏ విధంగా ప్రార్థించాలనో దేవుడు చెప్తున్నాడు. దేవా, నా యొక్క పనివారిలను నేను న్యాయమైనది, ధర్మానుసారమైనది వారికి చేయడానికి సహాయం చేయి. దాసులు యథార్థ హృదయంతో, భయముతో, వణుకుతో నేను ప్రార్థించడానికి సహాయం చేయి. అలాగనే వర్ధిల్లాలంటే నీ సంఘాన్ని ప్రేమించాలి, నీ సంఘము క్షేమ కొరకు ప్రార్థన చేయాలి. సంఘము అన్ని విషయములలో వర్ధిల్లాలి, సంఘము అన్ని విషయాలు వర్ధిల్లాలని మనసు, సంఘస్థులు అందరూ వర్ధిల్లాలని మనసు ఎవరికైతే ఉంటుందో దేవుడు వాళ్ళని వర్ధిల్లా చేస్తాడు. ప్రియులారా, ప్రతి అవసరం తీరాలి అంటే దేవుని నీతిని, దేవుని రాజ్యమును వెతకాలి. అలాగే నువ్వు రెండంతల దీవెన పొందాలంటే శాస్త్ర నీతి కంటే, పరిశీలన నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల అంటాడు దేవుడు. కనుక సంఘస్థుల్లో ఉన్న అందరికంటే నీ నీతి, నీ ప్రార్థన, నీ ప్రేమ, నీ ఇచ్చే విధానం, సంఘములకు వచ్చే విధానం, అన్ని విషయాలను ఉంటే నీ స్నేహితులు నొప్పించినళ్ళు కూడా నువ్వు నొప్పిపడక, అలగకుండా, సంఘాన్ని మానకుండా జీవిత దినాలంది అంటిపెట్టుకొని ఉంటే దేవుడు నిన్ను రెండంతలుగా ఆశీర్వదిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు. వాక్యానుసారంగా ఎవరెవరు ఏ విధంగా ప్రార్థించాలన్న సత్యాన్ని మాకు నేర్పిస్తున్నావు, అందుకు నీకు వందనాలు. విన్న వాక్యము అందరి హృదయాల్లో ఫలింపచేయండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మనికి దివ్యమైన కృపాక్షేమాలు వాక్యాన్ని విన్న శ్రోతలందరికీ సదా తోడైనను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. దేవుడు మనల్ని దీవించునుగాక. మనం ప్రార్థనాపరులమై దేవుని మన స్థితిని, మన మతిని, మన గతిని మార్చుకొని మనం ఖ్యాతి పెంచుకుందాము గాక. అట్టి కృప దేవుడు అందరికీ సహాయం చేయను గాక. థ్యాంక్ యూ. వచ్చే వారానికి మళ్ళీ సరదాగా విందాం. దేవుడు అంతవరకు మనల్ని కాపాడును గాక. ఆమేన్. ప్రేమ, సంతోషం, సమాధానం అందించే దైవ కుటుంబం మన్నా ప్రార్థనా మందిరం. రక్షణ, స్వస్థత, పరిశుద్ధతకై దర్శించండి మన్నా ప్రార్థనా మందిరం. సంఘ కాపరులు, వర్తమానికులు రెవరెండ్ డాక్టర్ ఎన్. పీటర్ గారు, బీడీ, ఎంటీహెచ్.
పాస్టర్ ఎన్ షాలేం రాజ్ కుమార్ గారు, BTH, MTH. సెల్ నంబర్స్ 9908711854 మరియు 9989750722.